ఇప్పుడు 6 వంకాయలు తీసుకున్నాను. వంకాయలు చట్నీ చేసుకునే విధానము చూద్దాము. ఇప్పుడు ఒట్టిమిరపకాయలు ఎంచుకుంటున్నాను. ఒక 9 దాకా తీసుకున్నాను ఒట్టిమిరపకాయలు. ఒట్టిమిరపకాయలు ఎంచుకున్నాము. ఇప్పుడు మళ్ళా ఆయిల్ వేసుకుందాం. 2 స్పూన్ల పైన టమాటాలు, ఒక 4 టమాటాలు తరిగి పెట్టుకున్నాను. ఈ టమాటాలు దీంట్లో వేసుకున్నాం. జీలకర్ర, ధనియాలు, ఒట్టిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా. ఒట్టిమిరపకాయలు ఒకటి ఆయిల్లో వేయించలేదు. జీలకర్ర, ధనియాలు ఆయిల్లో వేయించినాను. ఈ టమాటాలు ఆయిల్లో వేయించుతున్నాను. టమాటాలు మగ్గినాయి. ఈ మాత్రం మగ్గితే చాలు. తీసి పక్కన పెట్టుకున్నాము. దాంట్లోనే ఆయిల్ ఉంది కదా, మనం ఉప్పు వేసి వంకాయలు కడుక్కొని నీట్గా పెట్టుకున్నాము. దీంట్లో ఆయిల్ ఉంది కాబట్టి దీంట్లోనే వంకాయలు మగ్గించాము. మూత పెట్టి సన్న మంట మీద మగ్గిద్దాము. ఇట్లా మధ్య మధ్యలో మూత తీసుకుంటా కలుపుకుంటా సన్న మంటతో వంకాయని మగ్గబెట్టుకోవాలి. చూడండి, మగ్గిపోయింది వంకాయ. 2 నిమిషాలు ఉన్నిచ్చాం. బాగా మగ్గింది. కనపడుతుంది వీడియోలో. ఓ ముక్కలు ముక్కలు చేసినావు నాన్న. 2 నిమిషాలు ఉన్నిచ్చాము. ఆకు వస్తుందా? ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా మగ్గిపోయింది కదా. స్టవ్ బంద్ చేస్తాం. ఇది చల్లారిచ్చి మిక్సీకి వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ గిన్నెలో వేసుకుందాము. పొట్టిమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేయించుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీకి వేసుకున్నాం. దీంతోనే సాల్ట్, రుచి తడిపేమైనా ఉప్పు వేసుకున్నాము. దీంట్లోనే సన్నిమ్మకాయనమైన చింతపండు నానబెట్టుకొని పెట్టుకున్నాను. చింతపండు వేసుకుంటున్నాను. టమాటా వేయించి పెట్టుకున్నాం కదా, టమాటాలు, టమాటాలు వేసుకున్నాం కదా. దీంతో ఇప్పుడు వంకాయలు కూడా వేయించినట్టు వేసుకుందాము. మళ్ళీ లాస్ట్న ఆనియను, 5 రూపాయలు తెల్లవాయలు వేసుకుందాము. ఈ మిక్సీకి వేసుకున్నాక చూడండి, ఇప్పుడు తెల్లవాయలు వచ్చనాను. కొనపరాలేదు. తెల్లవాయలు, ఒక ఎర్రగడ్డ, ఆనియన్, ఇవి ఒక పర్సు అట్ట తిప్పుదాం అంతే. ఇప్పుడు చూడు, చట్నీ పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇట్లా మెత్తగా లేకుండా కచ్చాబచ్చాగా వేసుకోవాలన్నమాట చట్నీ.
సూపర్గా ఉంటుంది. మీరు కూడా చేసుకొని తిని ఎలా ఉందో ఈ పచ్చడి నాకు కామెంట్ రూపంలో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.